మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. పెద్దల ఆశీస్సులు లభ్యమవుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు పడతారు. వ్యక్తుల సహకారం అనుకూలతలను ఇస్తుంది. సజ్జన సాంగత్యం మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. కానీ ప్రశాంతత అనేది తక్కువగా ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకుంటూ, అనవసరమైన ఒత్తిడి నుంచి దూరం చేసుకుంటూ అనుకున్న ఫలితాలు సాధించడంలో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. బద్ధకాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభ రాశి వారికి కుటుంబ వాతావరణంలో కొంత ఘర్షణ లాంటిది ఉండడం, అలాగే మానసిక ప్రశాంతత కొంతవరకు తక్కువగా ఉండడం, తద్వారా దాన్ని ఎలాగన్నా పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంతేకాకుండా ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, ఆకస్మికమైన ధన రాబడి, ఖర్చులు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా అనుకున్న పనులు చక్కగా సాధించుకుంటూ ముందుకు పెడతారు. సమయస్ఫూర్తి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో అనుకూలమైన వాతావరణాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. కానీ ముఖ్యమైన ప్రయాణాలు కానీ, ముఖ్యమైన నిర్ణయాలు కానీ కొంత తాత్కాలికంగా వాయిదా పడడం వల్ల కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఆత్మీయులైన మిత్రులతో వీలైనంత వరకు మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా వీలైనంత వరకు జాగ్రత్త వహిస్తూ మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక విషయాలు కానీ, సాంఘిక సంబంధాలు, వ్యక్తిగత అభివృద్ధి మొదలైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ఇంతకుముందు మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం, అలాగే సంఘంలో మీకు పేరు ప్రఖ్యాతలు రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ కూడా మీ మైత్రి బంధాలు పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో మీ యొక్క వ్యక్తిగత గౌరవం కూడా పెరుగుతుంది. నిస్వార్థంగా ఆలోచించడం వల్ల కూడా కొన్నిసార్లు మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వ్యక్తుల్లో మీకు మన్నన పెరుగుతుంది.